తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నారు. దీంతో మరోసారి వారాహి దీక్ష చర్చ మొదలైంది. ఈ సందర్భంగా వారాహి అమ్మవారు ఎవరు, ఈ దీక్ష ఎన్ని రోజుల పాటు చేస్తారు, ఈ దీక్ష చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వారాహి అమ్మవారి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష ప్రారంభించినప్పుడు దీని గురించి చాలా మందికి తెలిసింది. పవన్ కళ్యాణ్ తన ఎన్నికల వేళ తన ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షను ప్రారంభించారు. జూన్ 25వ తేదీ నుంచి 11 రోజుల పాటు ఈ దీక్షలో కొనసాగుతున్నారు. ఈ దీక్షా సమయంలో ఆయన కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. ఈ సందర్భంగా అసలు వారాహి దీక్ష అంటే ఏంటి, ఈ దీక్షను ఎందుకు చేస్తారు, ఈ దీక్ష చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దీక్ష చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు: వారాహి అమ్మవారి దీక్షను చేయడం వల్ల శత్రువుల మీద సులభంగా విజయం సాధిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది. అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు వారాహి దీక్ష చేపట్టడం ద్వారా నరదృష్టి, చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. ఈ దీక్ష చేయడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్తమాత్రికలు అంటారు. ఆ 7 సప్తమాత్రికలో ఒకరు అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, శంభు వంటి కొందరు రాక్షసులు వధించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. లలితా పరమేశ్వరి దేవి సర్వసైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని గ్రంథాలలో పేర్కొనబడింది. అమ్మవారి రూపం వరాహం ముఖంతో 8 చేతులతో పాశం, నాగలి, శంఖ చక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచారం చేసినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. హిందూ క్యాలెండర్ ప్రకారం వారాహి అమ్మవారి దీక్షను జ్యేష్ఠ మాసం చివర్లో చేపడతారు. నవరాత్రుల వేళ ఎలాంటి దీక్ష చేపడతారో అలాగే వారాహి అమ్మవారి దీక్షను ఆచరిస్తారు. అయితే కొందరు 11 రోజుల పాటు ఈ దీక్షను చేపడతారు. ఈ దీక్షా సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. నేలపైనే నిద్రిస్తారు. కాళ్లకు పాదరక్షలు లేకుండా నడవాలి. ఉదయం, సాయంత్రం పూజలు చేయాలి. వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పఠిస్తూ పూజలు చేయాలి. మార్కండేయ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. వారాహి అమ్మవారు వరాలను ఇచ్చే తల్లిగా ఆరాధిస్తారు. వారాహి అంటే భూదేవి అని కూడా అంటారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వారాహి అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి. మైలాపూర్, వారణాసి, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఈ అమ్మవారి ఆలయాలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. లలితా సహస్రనామాల్లో వారాహి అమ్మవారి ప్రస్తావన కూడా ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ కొత్తగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఆయన పార్టీ భాగస్వామిగా ఉన్న కూటమి అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో పాలనలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు మంచి జరిగేలా చూడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ దీక్షను చేపట్టినట్లు తెలిసింది.